హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బున్న యూట్యూబ్ ఛానల్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైందండి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి, ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో హాలిడేస్లో ఉన్నప్పుడు తీశాను. ఇంకా అసలు అంటే కొంచెం ఏం బిజీ పెద్దగా ఏమీ లేదు. ఇంట్లో కొంచెం స్టిచ్ చేసుకుంటూ ఉండడం వల్ల నేను కూడా పెద్దగా వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు, పెట్టట్లేదు. ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను హాలిడేస్లో తీసి పెట్టున్నాను కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా వదిన వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళాం కదా, మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ పార్క్ ఉందన్నమాట. ఈ పార్క్ గురించి మాట్లాడుకుందామే. ఈ హౌస్ చూసారా ఎంత బాగుందో, కొత్తవండి ఇవంతా కూడా కొత్తగా సెట్ చేస్తున్నారు. మేము ఎప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామో వెళ్ళిన రెండో రోజు ఈ పార్క్ అనేది ఓపెన్ చేశారనమాట. అంటే లోపలికి గేట్ తీయడం, లేకపోతే అసలు ఎవ్వరు పిల్లలు పోవడం లేదు లోపలికి. మేము వెళ్ళిన రెండో రోజు తీశారు. ఇంకా మా పిల్లలు కూడా హ్యాపీ, ఎందుకంటే చూసారు బాగా ఆడుకుంటారు కదా. ఈ హౌస్ భలే ఉందండి, గేమ్ హౌస్ అని నేను అనుకుంటున్నాను. ఏమంటారో నాకైతే తెలీదు. ఇది చూసారా, ఇది చాలా కష్టం అండి. ఓన్లీ మన చేతుల మీద మన బాడీ అంతా అంటే బరువు అంతా ఉంటుందన్నమాట. అసలు భలే కష్టం. పిల్లలు చూడండి తెగ ఆడేసుకుంటున్నారు. అసలు వాళ్ళు చూసారా పడిపోతున్నారు. అసలు నాకు చిన్న నవ్వు కాదు, నేను కూడా ఎక్కానండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, ఈ పార్క్ గురించి ఏంటంటే ఇవంతా కొత్తగా పెడుతున్నారు. ఇదంతా కూడా ఇంతకుముందు ఈ పార్క్ ఇలా లేదు. బాగా దీన్ని ఏంటంటే రీమోల్డింగ్ చేస్తున్నారు. ఇంచుమించు 8 years బ్యాక్ ఈ పార్క్ అనేది స్టార్ట్ చేశారండి. మా పిల్లలు అప్పుడు చిన్ని పిల్లలు, ఇప్పుడేమో ఇంత పెద్ద పిల్లలు అయిపోయారు. మా చిన్నోడు చూడండి తెగ ఆడేసుకుంటున్నాడు. ఎండ కూడా ఒక పక్క. ఈ పార్క్ ఏంటంటే అసలు ఇక్కడంతా ఉయ్యాల అవన్నీ ఉండేటివండి. అసలు పూర్తిగా ఏంటంటే రీమోల్డింగ్ చేస్తున్నారు. పాతవన్నీ కూడా తీసేసి అవంతా కూడా పొయ్యాయిలేండి. అక్కడ పిల్లలు ఆడి ఆడి అరిగిపోయి ఇంచేసి అసలు ఇనుములతో కూడా వంగిపోయాయి అన్నమాట. అంత దారుణంగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ నీట్గా కొత్తగా చెట్లు మొత్తం పెడుతున్నారనమాట. అక్కడ పిల్లలు బాగా దానికి హ్యాంగింగ్ లాగా అయ్యారు కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. అబ్బా చేతులు నొప్పులు పుట్టిపుట్టాయండి. నాకైతే ఎంత నొప్పి పుట్టాయి, ఎందుకంటే మన చేతుల మీదే బాడీ అంతా అసలు బరువు ఉండాలి కదా, అసలు వల్ల కాలేదు. అమ్మో నాకు అంటే నేను పొడవున్నాను కాబట్టి కాళ్ళు కొంచెం కిందకి ఆనిపోయాయి. పిల్లలు కదా, వాళ్ళకి బాగా కష్టమైపోతుంది అనమాట. నాకు గేమ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ అండి. చూసారా, కాలు కింద పెట్టకుండా నేనైతే ఈ గేమ్ ఫినిష్ చేశాను. మనం ఏంటంటే చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళమండి. అట్లాంటప్పుడు మనకు కాళ్ళు చేతులు నొప్పులు ఉండేటివి కాదు. కానీ ఇప్పుడు మనము అసలు ఇలాంటివి ఏం చేస్తాం, ఇంట్లో పనులు తప్పి అంతమించి ఇంకేం చేయం కదా. అసలు చేతులు నొప్పులు పుట్టిపోయాయి. ఒక్క దెబ్బకి నేను అలాగా అంటే పట్టేసుకున్నాను అన్నమాట చేతులు కాసేపు. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్, గేమ్స్ పైన కానీ స్కిప్పింగ్ కానీ అంతా బాగా ఇంట్రెస్ట్ అండి. ఇంకా మనం పెద్ద అయిపోయాం కదా, ఇంకేం ఆడతాం. ఇలాంటివి ఎప్పుడైనా ఇట్లాంటి కనిపించినప్పుడు అలా ట్రై చేస్తే సరిపోతుంది. మనకు కూడా కొంచెం మనము ఇలా చేసామని మనకు కూడా మనసు అంటే అదే అండి, మనకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే ఈ హౌస్ చూసారా ఎంత బాగుందో అసలు. అంటే 3 పక్కల మంచిగా జారడానికి, ఇలా రౌండ్గా రావడానికి భలే ఉంది కదా. ఇప్పుడు పిల్లలందరూ పిడుగులండి బాబు, అసలు ఏది కూడా ఉంచరనమాట. ఎట్లాగోలా ఇప్పుడు మేము వెళ్ళిన రెండో రోజు ఈ పార్క్ ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా మా పిల్లలు రామ్మ అంటే ఇంకా నేను కూడా వీడియో తీసుకుందామని చెప్పి వచ్చాను. బాగుందండి, కొత్త కొత్త మొక్కలు నాటుతున్నారు. అంతా కూడా పాతవన్నీ తీసేశారు, పూర్తిగా మొత్తం తీసేసి చూసారు నా వెనకంతా మొక్కలే అనమాట. అవంతా నాటుతున్నారు. జిమ్ ఏరియా కూడా ఉంది. అసలు అది జిమ్ కాదండి, ఎందుకంటే అది పిల్లలకే. అవంతా కూడా పిల్లలే ఊగుతుంటారు. ఎవరో పెద్దవాళ్ళంటే అరాకొర కనిపిస్తాను, కానీ మొత్తము కూడా అవి పిల్లల గేమ్ కింద లెక్కాయన్నమాట. మంచిగా దాని మీద ఊగుతూ ఉంటారు. నేను కూడా అన్నీ కూడా అలా అలా అవి కూడా ట్రై చేశాను. శారీ మీద కదా, పెద్దగా అంతగా నేనైతే వీడియో తీయలేదు. ఇంకా ఇలా అయితే ఆ రోజు పార్క్ ఇలా వీడియో తీశాను. చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత పచ్చగా ఎంత బాగుందో. ఇది చూడండి, ఇదనమాట జిమ్. చూసారా అందరు పిల్లలే ఉన్నారు. అసలు ఎంతమంది పిల్లలు ఈ జిమ్. ఇది నాకు చూస్తే నవ్వు వస్తుంది. ఎవ్వరు అసలు అబ్బాయిలు అనేది తక్కువగా ఉంటారు, అందరు పిల్లలే అనమాట. అదేనండి పెద్దవాళ్ళు తక్కువ ఉంటారు.
ఇలా అయితే అయింది. వీడియో నచ్చిందా? నేను బాగా చేశానా? చేస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలా వీడియో తీసుకొని ఇంకైతే మేము ఇంటికెళ్తున్నామనమాట. ఆ రోజు ఈవినింగ్ మేము టెంపుల్‌కెళ్ళామండి. నెక్స్ట్ వీడియో అయితే నేను అదే పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. పోస్ట్ చేశాను, పోస్ట్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా మా పిల్లలైతే అదే మా వదిన పిలిచారనమాట. ఇలా అని గుడికి వెళ్దామని చెప్పి, అందుకే మేమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.